సీఎం చంద్రబాబుకు సినిమా చూపిస్తానని అన్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. గూగుల్ను, మిట్టల్ స్టీల్ను ఏపీకి తీసుకొచ్చింది తామేనని తెలిపారు. డీలిమిటేషన్తో ఏపీలో ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు పెరుగుతాయని పేర్కొన్నారు. జగన్ 2.0లో కార్యకర్తలకు ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇచ్చారు. బాలకృష్ణ అల్లుడికి కోట్ల రూపాయల విలువైన భూములను కట్టబెట్టారని ఆరోపించారు వైఎస్ జగన్. ఈ 3 సంవత్సరాల్లో కూడా ఇంకా 1.5 సంవత్సరం ఇలా గడిచిపోయింది అంటే ఆ తర్వాత ఎలాగో చివరి 1.5 సంవత్సరం నా పాదయాత్ర కూడా ఎలాగో జరుగుతుంది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ప్రతిరోజు సినిమా చూపించే కార్యక్రమం ప్రతిరోజు కూడా జరుగుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేసే ఈ రెడ్ బుక్ పాలనైనా, చంద్రబాబు నాయుడు చేసే ఈ అన్యాయాలైనా ఇక టైం దగ్గరకు వచ్చింది. ఆయన గురించి ఇక భయపడాల్సిన అవసరం లేదు. పొద్దున 2029 ఎన్నికలు జరగబోతున్నాయి. ఇంకా మీ అందరికీ కూడా ఇంకొక శుభవార్త ఏమిటి అని అంటే రాష్ట్రంలో సీట్లు కూడా పెరుగుతున్నాయి. 175 కాస్త 263 స్థానాలకు ఏకంగా 50% పెంచి 263 స్థానాలకు పోతున్నాం. పార్లమెంటు స్థానాలు కూడా 25 నుంచి ఏకంగా 38 స్థానాలకు పార్లమెంటు స్థానాలు కూడా పెరుగుతూ ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ సీట్లు కూడా 50% పెరుగుతున్నాయి. మహిళలకు 33% పూర్తిగా ఒక చట్టం ప్రకారం ఒక హక్కుగా ఈరోజు మహిళలకు 88 అసెంబ్లీలో 88 సీట్లు, పార్లమెంట్లో 13 సీట్లు ఈరోజు మహిళలకే ఈరోజు అందుబాటులోకి వచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈసారి జగన్ 2.0లో మాత్రం ప్రతి కార్యకర్తకు చెప్తా ఉన్నాను, బహుశా మనం అధికారంలోకి ఉన్నప్పుడు కోవిడ్ ఉన్నది, మనం అధికారంలో ఉన్నప్పుడు 2 సంవత్సరాలు కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులు ఎప్పుడు ఎదుర్కొని పరిస్థితుల మధ్య బహుశా కార్యకర్తలకు అనుకున్నంత పేరుకు బహుశా నేను న్యాయం చేయలేకపోయి ఉండొచ్చు. పాలన మీద ఎక్కువ ధ్యాస పెట్టాల్సి వచ్చింది, బట్టల మీద ఎక్కువ ధ్యాస పెట్టాల్సి వచ్చింది. కాబట్టి బహుశా అంత ఎక్కువగా చేయలేకపోయి ఉండొచ్చు. కానీ జగన్ 2.0లో మీ అందరికీ కూడా భరోసా ఇస్తా ఉన్నా, జగన్ 2.0లో ప్రజలకు మంచి చేయడమే కాకుండా కార్యకర్తలకు మంచి జరుగుతుంది అని ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఏకంగా ఇలా బంధువు బాలకృష్ణ అల్లుడు 5,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని నేరుగా వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు శనక్కాయలకు బెల్లాలకు కట్టబెడతా ఉన్నారు. ఈ రకంగా రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఏవి కూడా రాష్ట్రానికి రాకుండా అన్ని రకాలుగా కూడా దోచుకున్నది తినుకోవడమే జరుగుతూ ఉంది. ఇక్కడ చూస్తే ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మనం అంత దూరం తీసుకొచ్చిన ప్రక్రియను ముందుకు తీసుకుపోయినాడు. అంతే ఈయన చేసింది. ఓ జూమ్ కాల్ పెట్టుకున్నాడు, మాట్లాడినాడు, అంతే. ఇప్పుడు చూస్తే పేపర్ చూస్తే ఏమనిపిస్తుంది, అసలు మిట్టల్ అనేవాడు చంద్రబాబు నాయుడు సుందర ముఖార విందాన్ని చూసి వచ్చినట్టుగా బిల్డప్. ఆ గూగుల్ కూడా అంతే, ఆ గూగుల్ కూడా అప్పుడు కూడా అంతే. అదాన్ని తీసుకొచ్చింది మనం, గూగుల్ను తీసుకొచ్చింది మనం. ఈ మధ్యకాలంలో మీ అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది, మిట్టల్ స్టీల్ అని చెప్పి నక్కపల్లిలో మిట్టల్ స్టీల్ అని చెప్పి ఆయనే తెచ్చినట్టుగా దానికి బిల్డప్ ఇస్తూ దానికి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ దాని గురించి ఈ మధ్యకాలంలో పెట్టాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది అసలు. అయ్యే చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీకైనా క్రెడిట్ దోపిడీకైనా ఒక హద్దు పొద్దు